యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విష్ణు గారికి ఆలోచన వచ్చి 8-8 ఏళ్ళు అవుతుంది. మీరు స్టోరీ మీద కూర్చొని 3 ఏళ్ళు దాటింది. కన్నప్ప అనగానే మీ మదిలో మెదిలింది ఏంటి అసలు? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు, దేవుడు నమ్మే ప్రతి ఒక్కడు దేవుడిని ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. అక్రమంగా సంపాదించిన డబ్బు అయినా సరే దేవుడికి వాటవడానికి సిద్ధమై బేరాలు ఆడుతుంటారు. ఇలాంటి బేరాలు ఆడే భక్తులున్న రోజుల్లో సో ఇన్ని లాంగ్వేజెస్లో మనం ఆల్రెడీ చూసుంటాము, మనకంటూ ఒక ఇమేజ్ ఏర్పడి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కన్నప్పతో నేను సినిమా తీయాలి అనుకుంటున్నాను, కన్నప్పతోనే రావాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ఒక సాహసం అనిపించిందా, కత్తి మీద సాహం అనిపించిందా? ఒక దేవుడిని చూసినప్పుడు ప్రతి భక్తుడు దేవుడిని మళ్ళీ మళ్ళీ ఎలా చూడాలనుకుంటాడు, గొప్ప భక్తుల కథలు కూడా జనం మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు. ఈ కన్నప్ప మూవీకి సంబంధించి గతంలో వచ్చిన సినిమాలన్నీ చూసిన తర్వాత మళ్ళీ సరికొత్తగా చూపించడానికి అందులో మార్పులు చేర్పులు చేయడం అసాధ్యం, అసలు చెయ్యలేము. హీరో ఆటవికుడు అయినప్పుడు విలన్ ఎవరవ్వాలి? ఒక అగ్రవర్ణవాడు కావాలి. అందుకని ఆ శివలింగాన్ని అర్చించే పూజారిని విలన్ చేసి అతను దొంగని, అమ్మవారి నగలు అపహరించి ఇవి తన ప్రియురాలైన వేశ్యకిస్తాడని ప్రేక్షకులు గాని అప్పటి పండితులు గాని పూజారి ఇలా లేడయ్యా, దోర్చట్ రాసిన దాంట్లో పూజారి ఇలా నీచుడు కాదు, వేశ్యాలోలుడు కాదు, జోదరి కాదు, అబద్ధాల కొరగానే ఎవరూ ఖండించలేరు. మన దగ్గర ఎందుకు తీయలేకపోయారు? ఇక్కడే నదీ పరివాహక ప్రాంతంలో జరిగింది అనుకున్నప్పుడు ఇక్కడ తీయొచ్చు కదా, ఎక్కడో న్యూజిలాండ్ దాకా అడవుల్లో వెళ్ళి అక్కడ ఎందుకు తీయాలి అనేది. కన్నడ రాజకుమార్ గారి సినిమా శ్రీకాళహస్తిలో తీయలే, భక్త కన్నప్ప సినిమా బాపు గారు కొయ్యలగూడెం, ఆయన కాళహస్తిలో తీయలే, హిందీ శివభక్త తీయలే, శివమెచ్చద కన్నప్ప తీయలే, ఎవ్వరూ రియల్ లొకేషన్లో తీయలే. కృష్ణరాజు గారు కన్నప్పగా చేసిన తర్వాత ప్రభాస్ కూడా కన్నప్పగా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ప్రభాస్ ఒక చిన్న రోల్ కి పరిమితం చేశారు. మీరు చిన్న రోల్ కాదు, చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా కథలు అనేవి కాల్పనికంగా ఉంటాయి, లేకుంటే ఊహాజనితంగా ఉంటాయి. కొన్నిసార్లు లాజిక్ అందకుండా ఉన్నప్పటికి కూడా నరేషన్ చాలా బాగుంటే సూపర్ హిట్లు అయిపోతుంటాయి. బట్ అదే పురాణాలకి సంబంధించో చరిత్రకి సంబంధించో అంత ఈజీ కాదు కథ రాయడం. చాలా చాలా రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ ఏ కొంచెం తేడా వచ్చినా ఈజీగా అర్థమైపోతుంది. ట్రోల్స్ అనేవి కూడా మొదలైపోతూ ఉంటాయి. ఆల్మోస్ట్ బహిష్కరణల స్టేజ్ దాకా కూడా వెళ్ళిపోతుంటాయి. అలాంటి సమయంలోనే ఇప్పుడు కన్నప్ప మూవీ రాబోతోంది. కన్నప్ప అనగానే మనకు గతంలో చూసినటువంటి బోల్డ్ సినిమాలు కళ్ళ ముందు ఉంటాయి, మనం విన్నటువంటి చరిత్ర, చదువుకున్నదంతా గుర్తుకొస్తుంది. బట్ ఇప్పుడు కన్నప్ప సినిమాకి సంబంధించి తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, వినిపిస్తున్నటువంటి విమర్శల మాట ఏంటి? మనతో పాటుగా ఉన్నారు రచయిత తోట ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే కవిత గారు. సో ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. కన్నప్ప ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ విష్ణు గారికి ఆలోచన వచ్చి 8-8 ఏళ్ళు అవుతుంది. మీరు స్టోరీ మీద కూర్చొని 3 ఏళ్ళు దాటింది. ఫైనల్గా రెడీ టు రిలీజ్ అనుకున్నప్పుడు వినిపిస్తున్నటువంటి బోల్డ్ అని విమర్శలు అనేవి ఉన్నాయి. బట్ కన్నప్ప అనగానే మీ మదిలో మెదిలింది ఏంటి అసలు? కన్నప్ప అంటే ఒకటే మాట అండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు, దేవుడు నమ్మే ప్రతి ఒక్కడు దేవుడిని ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం చూడమనో, డబ్బులు పెంచమనో, తన ప్రమోషన్ కావాలనో, తనకు కావాల్సిన జరగాలనో 100 కోరికలు అడుగుతూనే ఉంటారు. దానికోసం మొక్కులు ఏమి ఇస్తారు అంటే వాళ్ళకి వచ్చే దాంట్లో వాటా ఇస్తూ ఉంటారు. అది అక్రమంగా సంపాదించిన డబ్బు అయినా సరే దేవుడికి వాటవడానికి సిద్ధమై బేరాలు ఆడుతుంటారు. ఇలాంటి బేరాలు ఆడే భక్తులున్న రోజుల్లో ఉన్న కాలంలో దేవుడి నుంచి ఏమీ అడగకుండా దేవుడి కంట కన్నీరు కారిస్తే, ఒక చంటి బిడ్డ కన్నీరు కారిస్తే తల్లి ఎలా బాధపడుతుంది? నీలాల నీ కన్ను నీళ్లు రానివద్దనో తల్లి ఎలా బాధపడుతుందో అలా దేవుడి కళ్ళమాట దానికి చెలించిన ఒక అమాయకుడు ముగ్ధుడు కన్నప్ప. బహుశా దేవుడికి తన కళ్ళనిచ్చిన ఏకైక భక్తుడు ఈ సృష్టిలో అతను ఒక్కడే ఉన్నాడేమో. సో ఒక హిందూ ధర్మంలో అలాంటి త్యాగి కానీ, అలాంటి సాహసి కానీ, అలాంటి అమాయకుడు కానీ ఇంతవరకు ఎవరు లేరు. సో అలాంటి వ్యక్తి కథని మళ్ళీ ఈ జనరేషన్కి చెప్పే ప్రయత్నంలో నేను భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను. కాకపోతే ఈ కన్నప్ప మరీ వెరీ ఫస్ట్ టైం అయితే మన దగ్గరికి రాలేదు. 100 ఏళ్ల సినీ చరిత్రలో ఆల్మోస్ట్ ఒక 5-6 సార్లు వచ్చినట్టుంది, డిఫరెంట్ లాంగ్వేజెస్లో. 6 సార్లు వచ్చిందండి. 6 సార్లు వచ్చింది. సో ఇన్ని లాంగ్వేజెస్లో మనం ఆల్రెడీ చూసుంటాము, మనకంటూ ఒక ఇమేజ్ ఏర్పడి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కన్నప్పతో నేను సినిమా తీయాలి అనుకుంటున్నాను, కన్నప్పతోనే రావాలి అనుకుంటున్నాను అన్నప్పుడు
ఒక సాహసం అనిపించిందా, కత్తి మీద సాము అనిపించిందా? చాలా easy. ఒక విషయం అడుగుతున్నా, ఉమ్, నన్ను క్షమించండి. ఉమ్. నిజానికి మీ వయసు నేను అడగకూడదు, నేను అడగట్లేదు కూడా. కానీ Please. ఇన్నేళ్ళ మీ లైఫ్ టైంలో ఆ. ఎన్నిసార్లు తిరుమల దర్శనం చేసుకుని ఉంటారు? ఉమ్. ఒకసారి చేసుకుని ఇంకా ఒకసారి చాలా చూసాం కదా చాలు, వెంకటేశ్వర దర్శనం చాలు ఒక్కసారి మీరు అనుకున్నారా? ఆ, పదే పదే దొరికితే, అవకాశం దొరికితే ఏడాదిలో ప్రతి నెల వెళ్ళాలనుకుంటారు. అవును, మీకు ఎలాంటి అవకాశం కష్టమైనా దొరికినా పర్లేదు, దర్శనం రికమెండేషన్ లెటర్లు తీసుకొని వెళ్ళాలి అని. ఎవరో పట్టుకుని రికమెండేషన్ చేసుకుని స్వామి ముందు మనం నిలబడేది కొన్ని సెకండ్లు. అవును. ఆ కొన్ని సెకండ్ల కోసం ఏడాది పాటు ఎదురు చూస్తాం. ఎందుకు? ఆ భగవంతుని ఎదురు నిలబడ్డప్పుడు మన కలిగి ఒక అనుభూతి కోసం, ఉమ్, ఒక ప్రశాంతత కోసం, ఒక భరోసా కోసం. అలాగా ఒక దేవుణ్ణి చూసినప్పుడు ప్రతి భక్తుడు దేవుణ్ణి మళ్ళీ మళ్ళీ ఎలా చూడాలనుకుంటాడు, ఉమ్. ఒక గొప్ప భక్తుల కథలు కూడా జనం మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు. సో అదే ఈ ప్రయత్నం. ఈ కన్నప్ప మూవీకి సంబంధించి గతంలో వచ్చిన సినిమాలన్నీ చూసిన తర్వాత మళ్ళీ సరికొత్తగా చూపించడానికి అందులో మార్పులు చేర్పులు చేయడం అసాధ్యం, అసలు చెయ్యలేము. లేదు, ఉన్నాయి. చాలా మార్పులు జరిగాయి. అంటే నేను ఒకటి చెప్తాను. ఉమ్, కన్నప్ప కథ సినిమాగా వచ్చింది, మొట్టమొదటి తమిళంలో వచ్చింది, కన్నప్ప నయనార్ అని. ఎందుకంటే వాళ్ళకి పెరిగి పురాణంలో 63 మంది నయనారులో కన్నప్ప ఒకడు. ఉమ్. అంటే కన్నప్ప గుడి మన శ్రీకాళహస్తిలో ఉందనే విషయం మనకు తెలుసు, కానీ అరుణాచలంలో కన్నప్ప గుడి ఉంది. ఓ, ఇంకా కొన్ని తమిళనాడు టెంపుల్లో కన్నప్ప విగ్రహాలు ఉన్నాయి. ఈవెన్ మధుర మీనాక్షి ఆలయంలో కూడా కన్నప్ప విగ్రహం ఉంది. ఉమ్, సో ఇలా తమిళనాడు అంతా అత్యద్భుతంగా ఆరాధించే పెరియారులో కన్నప్ప నయనార్ ఒకడు, నేత్ర నయనార్ అని కూడా అంటారు. ఉమ్, అందుకని మొదటి ప్రయత్నం వాళ్ళు చేశారు. చేసిన తర్వాత 1951లో రాజకుమార్ గారు బేడర కన్నప్ప అని కన్నడంలో తీశారు. అది ఆయన మొదటి సినిమా. తెలుగులో బహుశా కన్నడ రాజకుమార్ గారు యాక్ట్ చేసిన పరభాష చిత్రం ఏదైనా ఒకటి ఉంటే అది తెలుగులోనే చేశారు. అది బేడర కన్నప్పతో పాటు ఈ ప్యారలర్గా వచ్చిన సినిమా శ్రీకాళహస్తి మహత్యం అనేది. ఉమ్, ఆ సినిమా పెద్ద హిట్. ఆ తర్వాత 75, 76లో కృష్ణరాజు గారు భక్త కన్నప్ప తీశారు. ఈ మధ్యకాలంలో ఏవిఎం సంస్థ వాళ్ళు ఈ బేడర కన్నప్ప సినిమాని హిందీలో శివభక్త్ అని రీమేక్ చేశారు. ఉమ్, సో ఇది 6 సార్లు వచ్చింది. అలాగే ఆ తర్వాత ఏమైందంటే కన్నడ రాజ్కుమార్ గారు శివుడిగా, వాళ్ళ అబ్బాయి శివరాజకుమార్ కన్నప్పగా, వాళ్ళ ఇంకో అబ్బాయి ఆయన చనిపోయిన పునీత్ రాజ్ కుమార్ గారు ఒక బాలనటుడిగా శివమిచ్చేద కన్నప్ప అని ఒక 90sలో వచ్చింది. సో కన్నడంలో 2 సార్లు, తెలుగులో ఒకసారి, అంటే తెలుగులో 2 సార్లు అన్నారు. రాజకుమార్ గారు కూడా సినిమా కలిపితే తమిళంలో ఒకసారి, హిందీలో ఒకసారి వచ్చింది. తమిళ ప్రింట్ అయితే నాట్ అవైలబుల్. ఓకే. మిగిలిన 5 భాషల్లో వచ్చిన ఈ 5 చిత్రాలని చూసాం. చూసిన తర్వాత ఏంటి అంటే కన్నప్ప కథకి ఆధారం ఏంటంటే దూర్జటి రాసిన శ్రీకాళహస్తి మహత్యం. ఉమ్, అది 16వ శతాబ్దంలో రాశాడు. దానికన్నా ముందు 13వ శతాబ్దంలో మన తెలంగాణ పాల్కూరికి చెందిన పాల్కూరి సోమనాథుడు, మీరు ఆయన గురించి వినుంటారు. అంటే తెలుగు సాహిత్యంలో ద్విపదలో రాసి ప్రజలకి ఏ భాష అందుబాటులో ఉన్నదో అదే భాషలో రాసిన వ్యక్తి పాల్కూరి సోమనాథుడు. ఆయన మహాశివభక్తుడు. అప్పుడు వచ్చిన వీరశైవ సంప్రదాయం ఉంది. ఆ మత ఆ ధర్మాన్ని అభిమానించి ఆ దారిలో నడిచిన వ్యక్తి పాల్కూరి సోమనాథుడు. బసవ పురాణంలో ఆయన మహాశివభక్తుల కథలు అంటూ రాసుకొచ్చి ఉడుమూరు కన్నప్ప కథ అని రాశాడు. ఉమ్, ఈ ఉడుమూరు కన్నప్ప కథ పెరియ పురాణంలో వచ్చింది. పెరియ పురాణం 10-11 శతాబ్దాలు వచ్చింది. కానీ 6-7 శతాబ్దంలో సంగమ సాహిత్యంలో కూడా ఈ నయనార్ల గురించి ప్రస్తావన ఉంది. సో ఈ బసవ పురాణం కావచ్చు, దీని నుంచి పెరియ పురాణం నుంచి ఇన్స్పైర్ అయ్యి దూర్జటి అని ఆయన రాశాడు. ఉమ్, ఆయన కల్పనలో కొన్ని జత చేశాడు. అంటే పాల్కూరి సోమనాథుడు రాసిన ఉడుమూరు కన్నప్ప కథలో కన్నప్ప కన్నప్పే, అతను అర్జునుడి అంశ కాదు, అర్జునుడి పునర్జన్మ కాదు. దూర్జటి దాని అర్జునుడి పునర్జన్మని రాశాడు. ఉమ్, రాసిన తర్వాత ఆయన ముని మనవడు, ఆయన పేరు కూడా కుమార దూర్జటో ఏదో అనుకుంటా, పేరు తప్పేదో క్షమించండి, ఆయన కూడా మళ్ళీ కాళహస్తి మహత్యం మళ్ళీ ఇంకోసారి రాశాడు. ఉమ్, ఈ తాళపత్రాలు 17-18 తర్వాత మిస్ అయిపోయాయి. మిస్ అయిపోయిన తర్వాత సిపి బ్రౌన్ అని ఒక బ్రిటిష్ కలెక్టర్, ఆయన పేరు వినటర్, కడప. అవును. ఆయన సాహిత్యం తెలుగు భాష అంటే చాలా అభిమానం. ఆయన తంజావూరులో ఉన్న తాళపత్రాలని తెప్పించి శిథిలమైపోయిన తాళపత్రాలు కొందరు పండితుల చేత పూరించి ఆ పుస్తకాలను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించి తెలుగులో పబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. వావిళ్ళ వాళ్ళు 1816-56 సంవత్సరంలో ఇది ఫస్ట్ టైం పబ్లిష్ చేశారు. అంటే గత 200 ఏళ్ల నుంచే ఈ సాహిత్యం, ఈ కథ జనంలోకి అందుబాటులోకి వచ్చింది. వచ్చిన తర్వాత కన్నడంలో గుబ్బి నాటక సంస్థ అని ఒకటి ఉంది, సొరవే నాటక సంస్థలాగా. దాన్ని ఈ కావ్యాన్ని నాటకం కింద మారుద్దాం అనుకున్నారు. మనకి కావ్య లక్షణాలు వేరే. కావ్య లక్షణాల కంటే హీరో ధీరోదత్తుడు కావాలంటే అన్న అర్జునుడు అంశ అంటూ అవన్నీ జతకలిపి రాశాడు, ప్రబంధ కావ్యంలాగా. నాటకానికి వచ్చేటప్పటికి ఏంటంటే అది జనానికి అందుబాటులో ఉండాల్సింది. దానికి ఒక హీరో కావాలి, విలన్ కావాలి. హీరో ఆటవికుడు అయినప్పుడు విలన్ ఎవరు అవ్వాలి? ఒక అగ్రవర్ణవాడు కావాలి. అందుకని ఆ శివలింగాన్ని అర్చించే పూజారిని విలన్ చేసి అతను దొంగని, అమ్మవారి నగలు అపహరించి
తన ప్రియురాలైన వేశ్యకిస్తాడని, వేశ్యాలోలుడని, జనానికి దేవుడి పేరు చెప్పి మాయమాటలు చేస్తాడనేది ఆ నాటకంలో రాశారు. అది సినిమా రంగం మీద, సినిమా తెర మీదకి వచ్చినప్పుడు దాన్ని మరికొంత రక్తి కట్టించారు. ఆ వేశ్యతో సాంగ్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, అవన్నీ రాశారు. ఆ బేడర కన్నప్ప ఫార్ములానే బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణారావు వాళ్ళు మన తెలుగు భాషలో పుట్టిన మహనీయులు, తెలుగు సినిమా రంగానికి లభించిన గొప్ప వరాలు వాళ్ళు కూడా ఇదే అంశంలో వెళ్ళిపోయి రావు గోపాల్ గారి పాత్ర అలాగే చిత్రీకరించారు. బట్ ప్రేక్షకులు కానీ అప్పటి పండితులు కానీ పూజారి అలా లేడయ్యా, దొర్చట్ రాసిన దాంట్లో పూజారి అలా నీచుడు కాదు, వేశ్యాలోలుడు కాదు, జోదరి కాదు, అబద్ధాలు కోరుగానే ఎవరూ ఖండించలా. భక్త కన్నప్ప సినిమా వచ్చేటానికి నాకు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే విజయవాడ అప్సరా టాకీస్లో చూశాను. సో సినిమా ఫస్ట్ టైం రిలీజ్లో నేను చూసాను థియేటర్లో. ఆ సినిమా స్క్రిప్ట్ నవల కింద కూడా వచ్చింది, అది కూడా నేను చదివా. పాటల పుస్తకం నా దగ్గర చాలా కాలం ఉండేది. నాకు తెలిసి ఏ పత్రికలో కూడా ఏ పండితుడు కూడా ఇది తప్పు, ఒక పూజారి క్యారెక్టర్ అలా చిత్రీకరణ తప్పు అని ఎవరు రాయలా, ఎవరు విమర్శించలా. ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు ఎప్పుడైనా కూడా మేము కథ రక్తి కట్టించడానికి ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకుని క్యారెక్టర్ అలా క్రియేట్ చేసాం వాళ్ళు ఏ రోజు చెప్పాల. సో చాలామంది అదే ప్రామాణికం అనుకున్నారు. సో ఇది తప్పు, ఆ తప్పుని ఈ కన్నప్ప సినిమాలో సరిదిద్దారు. ఓకే, అయితే ఇప్పుడు తెలుగులో మాత్రం అలా కనిపించింది. ఇప్పుడు తమిళ్ కావచ్చు, హిందీలో, కన్నడలో ఇలా లేదు. తమిళ సినిమా ప్రింట్ అవైలబుల్ కాదు. కన్నడ రాజకుమార్ గారి సినిమాలు ఇదే కథ, ఇదే ఉంది. పూజారి కూడా ఒక వేశ్యాలోలుడు. ఇంకా చెప్పాలంటే కన్నప్ప భయాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ పూజారి. హిందీ శివభక్తులో కూడా ఈ బేడర కన్నప్ప స్క్రీన్ ప్లేని అడాప్ట్ చేశారు. సో బేస్ అంతా దీన్ని తీసుకునే చేశారు. చేసినప్పుడు ఏంటి, ఎవ్వరూ కూడా ఒక మాట చెప్తాను, మీరు నేను గుడికి వెళితే ఆ గుడిలో ఉన్న 10 నిమిషాల పావు గంట వీళ్ళంత పవిత్రంగా ఉండాలని చూస్తాం. ఒక అందమైన అమ్మాయి కనపడ్డా మన మనసు తలదించుకుని అటువైపు ఆలోచన లేకుండా చూస్తాం. ప్రసాదం మీద ఇంకో మొద్ద ఎక్కువ తినాలనిపించిన అమ్మో తప్పి వాళ్ళు ఉపవాసం ఉండాలనుకుంటాం. మందు అలవాటు ఉన్నా, సిగరెట్ అలవాటు ఉన్నా గుడికి వెళ్ళే ముందు ఆ రోజు మనం ఏమీ తీసుకోం. వీలైతే ఉపవాసం ఉంటాం, దర్శనం పట్టుబట్టలు కట్టుకుని వెళ్తాం. ఎంత పవిత్రంగా ఉంటాం 10 నిమిషాలు. గర్భగుడిలో ఆయన జీవితకాలంలో 60 ఏళ్ళు బతకనివ్వండి, 50 ఏళ్ళు బతకనివ్వండి, 70 ఏళ్ళు బతకనివ్వండి, 24 గంటల గుడి తెరిచిన 18 గంటల్లో 12 గంటల్లో గుడి ప్రధాన విగ్రహం దగ్గర అర్చించే పూజారి ఎందుకు దుర్మార్గుడు అవుతాడు, ఎందుకు ఒక నీచుడు అవుతాడు? అతనికి మానవ సహజమైన కోరికలు ఉండొచ్చు, అతనికి భార్య బిడ్డలు సంసారం ఉండొచ్చు, అవన్నీ సహజం. ఒక సంసారం లేకుండా ఎవరు ఉండడం, సంసారి సన్యాసి ఉండడం నేను అన్నాను. కానీ ఒక వేశ్యాలోలుడు అవుతాడా? దేవుడి అతను పూజించే దేవుడి నగలు తీసుకెళ్ళి అమ్మేసి ఒక వేశ్యకి ఇస్తాడా? అలాంటి ఆలోచన వస్తుందా? ఇది ఎవరైనా ఆలోచించారా? ఇంతవరకు తీసిన సినిమా రచయితలు కానీ, డైరెక్టర్స్ కానీ, పాఠకులు కానీ, ప్రేక్షకులు కానీ ఎవరైనా ఆలోచించారా? ఇది తప్పు. ఒక కన్నప్పే ఇంత భక్తుడైతే ఆ వాయులింగాన్ని పూజించిన పూజారి ఎంత పరమనిష్టాగరిష్ఠుడు ఉంటాడు, అతను ఎంత పవిత్రంగా ఉండి ఉంటాడు? అతను నమ్మిన ఆచారాల ప్రకారం అతను కొన్ని చేదస్థాలు ఉండొచ్చు, అది తప్పు లేదు. ఇప్పుడు గర్భగుడిలోకి ఎవరు అర్చకులు వాళ్ళే వెళ్తారు. బ్రాహ్మణుడు అయినంత మాత్రం బ్రాహ్మణ గర్భగుడిలోకి తీసుకెళ్ళరు. ఇప్పుడు కరెంట్ స్తంభం మన ఇంటి ముందని మనం ఎవడ పడతాం లెక్కం, ఆ కరెంట్ మ్యాన్ ఎవడ రావాలో వాడు వచ్చి ఎక్కాలి. అలా ఒక పూజా విధానాన్ని కూడా ఎవరు అర్హులో వాళ్ళే చేయాలి. బ్రాహ్మణుడు అయిన మాత్రం గర్భగుడిలోకి రానివ్వరు. అలాంటి పవిత్రమైన అర్చకుడిని ఎందుకు ఇంత దుర్మార్గంగా చూపించారనేది మేము మాకు వేసుకున్న మొదటి ప్రశ్న. ఈ తప్పు ఎక్కడ జరిగింది? దూర్జట్ రాసిన దాంట్లో ఇది ఉందా? పాల్కూరి సోమనాథ్ ఇలా రాశాడా? ఇవేమీ లేదు. ఒక సినిమా రచయితలు, నాటక రచయితలు సృష్టించిన ఒక అబద్ధపు పాత్ర, అబద్ధపు క్యారెక్టరైజేషన్ పూజారి పాత్ర, ఒక బ్రాహ్మణ పూజారి పాత్ర నీచంగా చూపించారు. ఆ తప్పుని సినిమాలో సరిదిద్దాం. అలాగే ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. కన్నప్ప జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, అతను నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా పరమ శివభక్తుడిగా మారడానికి, అంటే మనం ఒక ప్రయాణంలో ఒక్కొక్క బంధం తెంచుకున్న కొద్దీ కూడా మనం పరమపదం చేరుకోలేం. అలా అతని ప్రయాణం ఎలా సాగింది, అది వీలైనంత ఆసక్తిగా కొత్త విషయాలు. అంటే ఇప్పుడు ఆది శంకరాచార్యులు కన్నప్ప గురించి మొదట రాసిన దుర్జటి కాదు, పాల్కూరి సోమనాథుడు కాదు, పెరియ పురాణం కాదు. 7వ శతాబ్దంలో జగద్గురు ఆది శంకరాచార్యుల వారు శ్రీశైలం వచ్చారు. ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యటించిన సందర్భంలో ప్రతి క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీశైలంలో ఆయన రాతి శ్రీచక్రం ప్రతిష్ఠించారు. అక్కడ కొన్ని రోజుల పాటు బస చేసి శివానంద లహరిని శివుని స్తుతిస్తూ సౌందర్య లహరిలాగా శివానంద లహరి రాశారు. ఆ శివానంద లహరిలో 63వ శ్లోకంలో ఆయన ఏం రాశారు అంటే, శివుడి శివలింగం నిర్మాల్యాన్ని తొలగించడానికి ఒక ఆటవికుడు కాలి చెప్పుతో తీసేస్తే శివుడు పరవశించిపోయాడంట. ఒక వింజామరతో తను తాకినట్టుగా ఉందని శివుడు పరవశించిపోయాడని ఆది శంకరాచార్యులు రాశారు. ఒక ఎంగిలి చేసిన కొంచెం మాంసం పెట్టిన ఒక అడవి మనిషిని భక్తుల్లోకెల్లా చాలా గొప్పవాణ్ణి చేసావు కదా పరమేశ్వర అని ఆది శంకరాచార్యులు స్తుతించారు.
అంటే 7వ శతాబ్దానికి ముందు ఆయన శ్రీశైలం వచ్చినప్పుడు ఈయన కన్నప్ప గురించి విన్నారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఒక ఆటవికుడు శివలింగాన్ని పూజించడం నిజం, కాలి చెప్పుతో శివలింగం నిర్మాల్యం తొలగించడం నిజం, ఎంగిలి మాంసం నైవేద్యం పెట్టడం నిజం, అతను మహాభక్తుడయ్యే నిజం. ఇది జగద్గురు ఆది శంకరాచార్యుల వారు స్వహస్తాలతో రాసిన శివానంద లహరుల శ్లోకం. ఈ విషయం ఇంతవరకు ఎవరికి తెలియదు. అంటే కొందరు పండితులు తెలిసి ఉండొచ్చు, నేనైతే సామాన్య ప్రజానికానికో సినిమా జనాలకు తెలిసి ఉండకపోవచ్చు. సో ఇది తెలిసిన తర్వాత మాకు ఆథెంటిసిటీ దొరికింది. ఏంటి, ఆది శంకరాచార్యులు మొట్టమొదటి చెప్పారు కన్నప్ప గురించి. సో అంటే 7వ శతాబ్దం ముందు కన్నప్ప కథ జరిగింది. అంతవరకు ఏమనుకున్నామంటే 16వ శతంలో దూర్జటి రాశాడు కాబట్టి 10-12 శతాబ్దాల మధ్యలో జరిగిందంట. కాదు, దానికి ముందే ఇంకా లోతులకు వెళ్తే 2-3 శతాబ్దాలమే కన్నప్ప జీవించాడు ఒక ప్రాథమిక అంచనా. బట్ మా దగ్గర ఏం సాక్ష్యాధారాలు లేవు, చారిత్రక ఆధారాలు లేవు. అంటే అతని బర్త్ సర్టిఫికెట్లో, అప్పుడు శిలాశాస్త్రాలు, అప్పుడు తెలుగు భాష కూడా లేదు కన్నప్ప పుట్టిన కాలంలో. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు అతను ఎలా ఉండుంటాడు, అతని అమాయకత్వం ఎలా ఉంటుంది, ముగ్ధత్వం ఎలా ఉండుంటుంది, ఎంత మూర్ఖంగా ఆలోచించి ఉంటాడు, మొండిగా ఎలా ఆలోచించుంటాడు. ఇప్పుడు ఆ పాత్రను అర్థం చేసుకోవడానికి మేము చదువుకున్న పుస్తకాలు, చేసిన పరిశోధన అంతా బాగా ఉపయోగపడింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కథ రాసింది విష్ణు మంచు గారు. ఈ స్టోరీ డెవలప్మెంట్లో ఉపయోగపడింది నేను, నాలాంటి వాళ్ళు. కథ రాసింది విష్ణు గారు అంటే 7 ఏళ్ళ నుంచి ఆ ట్రావెల్ ఈ కన్నప్ప కథ ఎలా ఉండాలి, కన్నప్ప సినిమా ఎలా ఉండాలి ఆయన అనుకుంటున్న ఊహకి మా లాంటి వాళ్ళందరం కలిసి దానికి కావాల్సినవన్నీ సమకూర్చాం. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 15-16వ శతాబ్దంలో కాదు, అంతకు ముందే జరిగింది. ఇప్పుడు కంక్లూజన్కి వస్తే 2-3 శతాబ్దాల్లో జరిగింది అనుకున్నప్పుడు ఆధారాలు లేవంటున్నారు. ఆ టైంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎంటైర్లీ డిఫరెంట్ నరేషన్ ఇంతకాలం మనం చూసాము, అదే నమ్ముతూ వచ్చాం. అది కాదు, అసలు ఇది మహాదేవుడే కదా పూజారి. ఇంకొకటి చెప్తున్నాను, మహాదేవ శాస్త్రం పూజారి గారు మోహన్ బాబు గారు చేశారు. ఇక్కడ కన్నప్ప సినిమాకి సంబంధించిన ఇంకో విషయం చెప్తాం. నేను తెలుగులో కన్నడ ఒక 30-40 సినిమాలు రాశాను. అది నేను కమర్షియల్ మాఫియా, నేను పోకిరి గోస్ట్ రైటర్గా చేశాను. మాఫియా సినిమా రాయాలంటే వరల్డ్లో ఉన్న మాఫియా వాళ్ళందరి గురించి నేను స్టడీ చేశాను. చైనీస్ మాఫియా ఎలా ఉంటుంది, ఇటాలియన్ మాఫియా ఎలా ఉంటుంది, జపనీస్ మాఫియా ఎలా ఉంటుంది, రష్యన్ మాఫియా ఎలా ఉంటుంది. ప్రతి సీను కూడా ఒక మాఫియా డాన్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి నేను క్రియేట్ చేసినవి ఉన్నాయి పోకిరి సినిమాలో. అంటే అది మాఫియా కథ కానివ్వండి, పురాణం కానివ్వండి, ఏదైనా నేను అంత తెలుసుకుని వీళ్ళంత అథెంటిక్గా నేను కథ రాయడానికి, ఇన్క్లూడ్ చేయడానికి, బెటర్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు కన్నప్ప కాకుండా నేను అంతకుముందు ఒక పురాణ సినిమాకి వర్క్ చేశాను. అందరికీ ఏంటంటే మనకు తెలిసినవి దశావతారాలు, ఒక 10 అవతారాలు చెప్తారు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కలికి అని 10 అవతారాలు చెబుతారు. ఈ 10 అవతారాలు నమ్ముతూ ఉంటారు. ఆ సినిమా రాసినప్పుడు క్షీరసాగర మదనం సినిమా ఓపెనింగ్ ఎపిసోడ్. దానికి నేను హిరణ్య అనే సినిమా, హిరణ్యకశిపుడు సినిమా స్క్రిప్ట్ రాసినప్పుడు 18 పురాణాలు, 18 పురాణాలు ఎన్నిసార్లు చదవడం లెక్కలేదు. అంటే ఒక్కొక్క పాత అర్థం చేసుకుని, ఇప్పుడు హిరణ్యకశిపుడు సభ ఎలా ఉంటుంది, ఏ పురాణాలు ఉంటుందో తెలియదు. అందువల్ల అన్ని పురాణాల్లో దొరికి నోట్స్ పెట్టి సభ ఎలా ఉంటుంది, అతని కాస్ట్యూమ్స్ ఎలాగ ఉంటాయి, అతను ఉండే లోకం ఎలా ఉంటుంది, ఆ లోకంలో ఎలా ఉంటుంది, లైటింగ్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ డీటెయిల్స్ రాసిన తర్వాత ఈ క్షీరసాగర మదనం గురించి చేసేటప్పుడు మనకు తెలుసు దేవతల రాజు ఇంద్రుడు, దేవతల తరపున అతను ఒక నిలబడ్డాడు తోక వైపున, తల వైపున రాక్షస రాజులు నిలబడాలి కదా. వాసుకి దగ్గర ఎవరా రాజు అంటే చూస్తే అతను బలి చక్రవర్తి. నేను ఒకసారి షాక్ అయ్యా. ఇక్కడి నుంచి క్షీరసాగర మదనం నుంచి మేము హిరణ్యకశిపుడు కథలోకి వస్తాం. ఇక్కడ బలి చక్రవర్తి ఎవరు అంటే చాలామంది తెలుసోలేదు, ప్రహ్లాదుడికి మనవడు. హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడి కొడుకు వైరోచనుడు, అతని కొడుకు బలి చక్రవర్తి. బలి చక్రవర్తి క్షీరసాగర మదనంలో ఉంటే అతని తాత ఇప్పుడే పుట్టి నరసింహ అవతారాన్ని అర్చిస్తూ ఉంటే ఈ హిరణ్యకశిపుడు కథ జరుగుతుంది. ఏంటి లాజిక్ నాకు అర్థం కాల, ఈ తప్పేంటి అని. సో నేను పోతన భాగవతం 1-10 సార్లు చదివా. ఆ వెళ్ళే ముందు వచ్చి అడుగుతాడు బలి చక్రవర్తి, వచ్చి ప్రహ్లాద ఆశీస్సులు అడుగుతాడు, క్షీరసాగర మదానికి వెళ్తున్నాను, దేవతలతో ఈసారి సర్ది జరుగుతుందో యుద్ధం జరుగుతుందో డిస్కషన్ అంతా ఉంటుంది. అలా తాతను రాసిన తర్వాత అంటే 2 బలి చక్రవర్తులు ఉన్నారా, 2 ప్రహ్లాదులు ఉన్నారా, మొదటి విక్రమాదిత్యుడు, 2వ విక్రమాదిత్యుడు. ఇది నా మొదటి వ్యాస భాగవతం చదివా. అందులో విష్ణుమూర్తి ఎత్తింది 10 అవతారాలు కదా, 21 అవతారాలు ఎత్తాడు ఆయన. ఆ 21 అవతారాలు 10 అవతారాలు. ఈ 10 అవతారాలే ప్రామాణికం కాదు. ఇది వెళ్ళి చాలామంది నా టీము, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్కి చేసి వాళ్ళందరూ నా మీద సీరియస్ అయ్యారు. జనం దృష్టిలో దశావతారాలు అంటే ఇవే, తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కావచ్చు, వేరే చోట కావచ్చు, ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. ఇది కాదు అంటే జనం నమ్మకాన్ని మనం పటాపంచలు చేసినట్టు నువ్వు ఎలా మాట్లాడతావు అని నా మీద చాలా వాదించారు.
అసలు ఈ దశావతారాలు కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే 8వ శతాబ్దంలో ఒరిస్సాకు చెందిన జయదేవుడు, భక్త జయదేవుడు తన అష్టపదిలో ఈ దశావతారాలని ప్రస్తావించాడు. అతను దాన్ని ప్రస్తావించి మత్స్యకూర్మ వరాహ అనేది వెళ్ళిపోయాడు. జనాలకు కూడా అదే అవతారాలు ఫిక్స్ అయిపోయారు. అక్కడి నుంచే భూమి మొదలైంది, ఇవన్నీ రాశారు. రాసిన తర్వాత ఏం జరుగుతుంది, కొంతమంది మేధావులు 20 సంవత్సరాలు దాన్ని డార్విన్ సిద్ధాంతానికి జతేశారు. మొదట మనిషి చేపగా నీళ్ళలో ఉండేవాడు, తర్వాత కూర్మమై నేల మీద ఉండేవాడు వచ్చాడు, తర్వాత వరాహం అయ్యాడు, తర్వాత సగం మనిషి సగం జంతువు అయ్యాడు, తర్వాత సగం పొట్టివాడుగా ఉన్నాడు, సగం పండితుడయ్యాడు, సగం వీరుడయ్యాడు. ఇలా అన్ని కథలు డార్విన్ సిద్ధాంతం దశావతారాలు కలిపేసి ఎవరు తజ్జన మేధావులు వాళ్ళందరూ సిద్ధాంతాలు చేస్తే ఇదే నిజమని ప్రపంచం అంతా నమ్ముతుంది. ఇది కాదు అని చెప్పాలి. ఎలా చెప్పాలి? నేను పండితుడిని కాదు, బ్రాహ్మణుని కాదు, నేను రచయితను కాదు. నేను చెప్పింది ఎలా నమ్ముతారు? నాకు ఎవరు నమ్మిస్తారంటే నేను గరికపాటి గారిని అప్రోచ్ అయ్యాను. ఆయన ప్రవచనాలు ఇస్తుంటారు. ఈయన సందేహం విని పక్కపక్క నవ్వారు. ఆయన, మీరు భలే ప్రశ్న అడిగారు, చాలా తమాషా అడిగారు, మీకు ఒక విషయం చెప్తాను. ఇది ఏంటి అంటే మన 4 యుగాలు పునరావృతం అవుతుంటాయి, రిపీట్ అవుతుంటాయి. మనకి అందరికీ తెలిసింది, మనకి సంకల్పం చెప్పేటప్పుడు చెప్తారు శ్వేత వరాహ కల్పం, వైవస్వర మన్వంతరం అని చెప్తుంటారు కదా. శ్వేత వరాహ కల్పం అంటే వరాహ అవతారం సంభవించినది. సో దానికి ముందు ఈ మత్స్యావతారం కూర్మావతారం దానికి ముందు యుగంలో వచ్చాయి. అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం ప్రారంభం అవుతుందని. సో అప్పటి దాంట్లో జరిగింది ఇది. అందువల్ల బలి చక్రవర్తి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ప్రహ్లాదుడి మనవడు అనే సందేహం వద్దు. ఇది జరిగింది. మొదటి అవతారం వరాహ అవతారమే. ఇది గరికపాటి వారు నాకు చెప్పింది. సో ఇది చెప్పాం, ఇంకా సినిమా రాలేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మనకి ఒకటి జనం బలంగా నమ్మింది కాదని చెప్పితే జనం నమ్మరు. నాకు అజ్ఞానం అనుకుంటారు, పిచ్చి అనుకుంటారు, లేక నేను వాళ్ళ నమ్మకాన్ని పటాపంచలు చేస్తుంటారు. కానీ జరిగింది ఇది. సో ఇలాగ మనకు తెలియని విషయాలు ఒకటి మనం గుడ్డిగా నమ్మడం కాదు, మనం తెలుసుకుని ఏదైనా ఉంటే ఇది జరిగిందా అని పండితులను అడిగి నిర్ధారించుకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది. అది కన్నప్ప కావచ్చు, ఇంకో సినిమా కావచ్చు, ఏదైనా సరే. సో అప్పటిదాకా ఒకటే నమ్ముతూ వచ్చాము, అది కాదు అనుకున్నప్పుడు మీరే చరిత్రని వక్రీకరిస్తున్నారు అనేటువంటి ఒక వాదన కూడా వస్తుంది. అలా ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు అనే మాట ఉంటుంది. అంటే ఇక్కడ తిక్కన మహాభారతమే కాదండి, ఆయన నిర్వచనోత్తర రామాయణం కూడా రాశారు. ఆయన నిర్వచనోత్తరం అంటే వచనం ఉండదు, మధ్యలో పద్యం మధ్యలో ఇట్లు వశిష్ఠుడు సూతకుడు ఇట్లా అని ఎలా ఉంటాయి కదా, అలాంటివి ఏమి ఉండవు. అందులో సీతాదేవి రాముడిని అడుగుతున్న వనవాసం ఎదురు, నన్ను తీసుకెళ్ళి వనవాసం అనకని, ఆడదానివి నువ్వు ఎలా వస్తావు ఇక్కడే ఉండి అంటాడు. అంటే ఇన్ని త్రేతాయుగాలు నడిచాయి, ఇన్నిసార్లు కైకి వరం పొందింది, వరం పొందిన ప్రతిసారి రాముడు వనవాసంలో సీత కూడా వెళ్ళింది. ఇన్నాళ్ళు జరిగిన దాన్ని నువ్వు ఇప్పుడు ఎలా కాదంటావు అని సీతాదేవి అడుగుతుంది. నేను మీకు ఇందా చెప్పే కదా యుగాల పునరావృతం అయింది దానికి ఆ నిర్వచనోత్తర రామాయణంలో ఒక పద్యంలో సమాధానం దొరికింది. సో ఇప్పుడు వక్రీకరణలు కాదు, ఇదే నిజమైనటువంటి చరిత్ర. ఇది నిజమైనది కూడా అనడం లేదు. కన్నప్ప సినిమా కూడా నిజమైన కథనే కాదు, ఇది వరకు జరిగిన చరిత్ర. ఇప్పుడు కన్నప్ప గురించి మనకు తెలిసిందంటే ఒక ఆటవికుడు, వేటగాడు. అంతే. అతను ఒక శివలింగాన్ని చూశాడు, అతను తనకు తెలిసిన మాంసం నైవేద్యం పెట్టాడు, తర్వాత శివలింగం కళ్ళమడి నెత్తురు వస్తే తన కళ్ళు ఇచ్చాడు. ఇది అందరికీ తెలిసిన కథ. దాని ముందు అతని జీవితం ఏంటి, వేటగాడికి అతని జీవితం ఏంటి, ఒక గుడి నాయకుడికి అతని జీవితం ఏంటి, అతని తల్లిదండ్రులు ఎవరు, అతని భార్య ఎవరు, ఇదంతా ఎవరి ఊహ వాళ్ళది. అది దోర్జటి రాసినా కూడా ఆయన ఊహే. దోర్జటి కన్నప్పతో పాటు సమకాలికుడు కాదు. ఆయన కన్నప్ప జీవితాన్ని కళ్ళారా చూడలేదు, వాళ్ళు వీళ్ళకి చెప్పగా వింది తన ఊహకు తగ్గట్టు తను రాశారు ఆయన. అలాగే దర్శక రచయితలు కూడా వాళ్ళ ఊహలకు తగ్గట్టుగా సినిమాలు రాశారు, తీశారు. అలా కన్నప్ప కథలో కూడా దర్శక రచయితల ఊహల మేరకే అతని ముందు జీవితం ఎలా ఉంటుందో ఫిక్షన్ కాదనేది లేదు. కానీ ఆ ఫిక్షన్ వీలైనంత మటు నిజం అనిపించేలాగా చారిత్రక వాస్తవాల దగ్గరగా ఉండేలా మేము జాగ్రత్త పడ్డాం. సో ఇప్పుడు ఇక్కడ వినిపిస్తున్నటువంటి 2 అభిప్రాయాలు కూడా అక్కడ మన దగ్గర ఎందుకు తీయలేకపోయారు? ఇక్కడే నదీ పరివాహక ప్రాంతంలో జరిగింది అనుకున్నప్పుడు ఇక్కడ తీయొచ్చు కదా, ఎక్కడో న్యూజిలాండ్ దాకా అడవుల్లో వెళ్ళి అక్కడ ఎందుకు తీయాలి అనే దాంతో పాటుగా ఇది ఏ కైండ్ ఆఫ్ జానర్, ఏ జానర్లోకి వస్తోంది ఈ మూవీ అనేది? చరిత్ర, కల్పనమా, లేకుంటే యాక్షన్ ఓరియంటెడ్ ఉందా? ఇప్పుడు విజువల్స్ ట్రైలర్లో, టీజర్లో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంత హీరోయిక్గా చూపించాలా? అంటే లైక్ 100 మంది కలిస్తే కానీ నా తమ్ముడిని చంపలేరు అనుకున్నప్పుడు చంపింది ఒక్కడే అనే ఒక మాట ఉంటుంది. హీరోయిక్ ఇమేజ్ని అక్కడ మీరు చాలా పోర్ట్రే చేస్తున్నట్టుగా కనిపించింది. యాక్చువల్గా ఇది ఏ జానర్లోకి వస్తుంది అనే మాటకి ఏం చెప్తారు? ఇది భక్తిరస చిత్రం, అందులో 1% కూడా సందేహం లేదు. మీరు అడిగిన ఒక్కదానికి సమాధానం చెప్తాం. శ్రీకాళహస్తి ప్రాంతంలో ఈ కథ జరిగింది. ఇది న్యూజిలాండ్లో ఎందుకు తీశారనేది ప్రశ్న. ఇప్పుడు
కన్నడ రాజకుమార్ గారి సినిమా శ్రీకాళహస్తిలో తీల, స్టూడియోలో సెట్ చేసి తీశారు. భక్త కన్నప్ప సినిమా బాపు గారు కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం వీటి దగ్గర సెట్స్ వేసి తీశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తీశారు. ఆయన కాళహస్తిలో తీల, హిందీ శివభక్త తీల, శివమెచ్చద కన్నప్ప తీల, ఎవ్వరూ రియల్ లొకేషన్లో తీల. ఎందుకంటే ఒకటి వాళ్ళ కన్వీనియంట్ కోసం, విజువల్ బ్యూటీ కోసం వాళ్ళ బడ్జెట్ మేరకు వాళ్ళ పరిమితం తీశారు. ఇప్పుడు కన్నప్ప కథని వాళ్ళు అంతకుముందు ఏ కాలంలో జరిగింది అనుకున్నారో, ఆయన పరిమితులు ఏంటో అని మనం మాట్లాడే హక్కు నాకు లేదు. ఏ మేకర్ విజన్ వాళ్ళది. ఈ కన్నప్ప విషయానికి వస్తే విష్ణువు గారు ఆ కథ అనుకున్నప్పటి నుంచి ఒక లొకేషన్ స్కోటింగ్ చేశారు. చేసిన తర్వాత న్యూజిలాండ్ ఆయనకి బెస్ట్ లొకేషన్గా అనిపించింది. అంటే 2వ శతాబ్దంలో ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉండి ఉంటుంది, ఒక అడవి ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, అడవి సెలయేరు కావచ్చు, నది కావచ్చు, నీళ్లు మన మొహం చూసుకునేలా ఉండి ఉంటాయి. అంత స్వచ్ఛంగా ఇది సీజీలో క్రియేట్ చేయొచ్చు, కానీ టేక్స్ లాంగ్ టైం, ఆర్టిఫిషియల్గానే అనిపిస్తాయి. మీకు నేచర్ చూసినప్పుడు మనకు ఒక సాంత్వన కలుగుతుంది. అలాంటి నేచర్లోకి తీసుకెళ్ళాలి, ఆ నేచర్లో కథ చెప్పాలని చేసిన ప్రయత్నం కన్నప్ప. అందుకే న్యూజిలాండ్ వెళ్ళారు. దాదాపు ఒక 5-6 నెలల పాటు అక్కడ షూటింగ్ చేశారు. 400 మంది యూనిట్ని తీసుకెళ్ళి. ఇక్కడ హైదరాబాద్లో నాకు ఊరికే లెక్కలు తెలియ ప్రొడక్షన్ కానీ మామూలుగా చెప్పేది, హైదరాబాద్లో షూటింగ్ చేస్తే రోజుకి 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్తారు షూటింగ్ ఖర్చు. న్యూజిలాండ్లో 400 మంది యూనిట్ని 2 ఫ్లైట్స్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి వసతి కల్పించి భోజనాలు, మన తెలుగు భోజనాలన్నీ ఏర్పాటు చేసి పెట్టాలంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించుకోండి. డెఫినెట్గా 15 లక్షలు 25 లక్షలు. ఒక 150 రోజులు చేశారంటే ఎంత ఖర్చు అయి ఉంటుంది. ఎందుకు చేసి ఉంటారు? డబ్బు ఎక్కువ అయిపోయి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారా? కాదు. ఆడియన్స్కి ఒక విజువల్ బ్యూటీ ఇవ్వాలి. ఒక నేచర్ అనేది మీరు ఆలోచించండి. ఒక మెడిటేషన్ మనం నేచర్ దగ్గర ఉన్న ప్లేస్లోకి వెళ్ళి చేయమంటారు. సో భక్తిరస చిత్రం చెప్పినప్పుడు అలాంటి నేచర్, అద్భుతమైన నేచర్ బ్యాక్డ్రాప్లో చెప్పాలని చేసిన ఒక ప్రయత్నం. ఇది న్యూజిలాండ్ సంబంధించిందండి. 2, మీరు ఒక హీరోయిక్గా చూపించండి. కన్నప్ప అనే అతను హీరో అండి, నాయకుడు. అతను దుర్జటి కావ్యనాయకుడు, సినిమా హీరో. కావ్యనాయకుల లక్షణాలు ఏంటి? త్యాగ గుణమే కాదండి. ఇంకొక విషయం చెప్తున్నాను, అంటే ఇదివరకు సినిమాలకి ఈ సినిమాకి ఉన్న కంపారిజన్ చెప్తున్నాను. ధర్మంని కాపాడడానికి మనం భగవంతుడిని నమ్మి నిత్య పూజలు అర్చనలు చేస్తే సరిపోదండి. ఆ ధర్మాన్ని ధ్వంసం చేయాలని కొంతమంది కాచు కూర్చుంటారు. వాళ్ళని ఎదిరించాలంటే ప్రాణాలు తెగించి పోరాడాలి. అంటే భారతదేశ చరిత్ర ఇది అత్యంత పురాతన హైందవ ధర్మంలో ఆర్యులు అంటారు, ఆర్య ద్రవిడ సిద్ధాంతం ప్రకారమైన ఆర్యులు అనేవాళ్ళు వేరే చోట నుంచి వచ్చారు, దాడి చేశారని చెప్తారు. తుర్చుకులు అంటారు, యూరోపియన్స్ అంటారు, బ్రిటిషర్స్ అంటారు, మొఘలాయలు అంటారు, ఆఫ్ఘన్లు అంటారు. వీళ్ళందరూ ఈ దేశం మీద దండెత్తొచ్చి ఇక్కడ సంస్కృతిని ధ్వంసం చేసి, ఇక్కడ మత ధర్మం నాశనం చేసి, వాళ్ళ మత ధర్మాలు, వాళ్ళ ఆచారాలు ఇక్కడ ప్రదర్శించడానికి ప్రయత్నించారు. అయినా హైందవ ధర్మం బతికే ఉంది. ఇంకా చెప్పాలంటే వచ్చిన ఇతర మతస్థులు ఇతర ప్రాంతాలు కూడా ఈ దేశంలో కలిసిపోయి ఉన్నారు. ఒక గంగా, యమున, సరస్వతి ఎలా కలిసిపోయిందో అలాగే ఈ దేశంలో అందరూ కలిసిపోయి బతుకుతున్నారు. అంటే ఆ ధర్మాన్ని కాపాడడానికి ఎంతమంది పోరాడి ఉంటారు. వచ్చిన తురుష్కులను ఎదుర్కోవడానికో, యూరోపియన్లు ఎదుర్కొని ఎంతమంది ప్రాణాలు అర్పించి ఉంటారు. ఒక గుడి కాపాడుకోవడానికి, ఒక విగ్రహం కాపాడుకోవడానికి ఎన్ని వందల మంది ప్రాణాలు అర్పించి ఉంటారు. వాళ్ళు అర్పించకుండా ఈ గుడి, ధర్మం ఈనాటికి బతికుంటుందా? ఆ రోజుల్లో కూడా, కన్నప్ప కాలంలో కూడా ఇలా ప్రయత్నాలు జరిగాయి. అంటే కన్నప్ప కాలంలో జరగల. ఇది 10వ శతాబ్దం తర్వాత ఈ పంచభూతలింగాల గురించి ప్రజెంట్ కంబోడియా నుంచి కొంతమంది రాజులు వచ్చి, హైందవ అది సామ్రాజ్యం వచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. 6-7 శతాబ్దాల మధ్య ఇక్కడ ఉన్న అత్యంత పురాతనమైన ఇంద్ర లింగాల్ని కంబోడియాలో తీసుకెళ్ళి, ఇప్పటికీ 8వ శతాబ్దం ఇంద్రలింగం కంబోడియాలో ఉంది. అంటే ఇక్కడున్న శివలింగాలను అక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళు భక్తితో తీసుకెళ్లారా, స్వార్థంతో తీసుకెళ్లారనే దొంగతనాలు అయితే జరిగాయి. సో ఇలా విదేశీయుల దాడి జరిగింది. అలాంటి విదేశీయులు ఈ ధర్మం మీద దండెత్తడానికి వస్తే కన్నప్ప అనేవాడు పోరాడడా? ధర్మం కోసం మనం గుడికెళ్ళి పూజ చేస్తే కాదు, ధర్మాన్ని నాశనం చేయడం కూడా మన ప్రాణాలు తగ్గించి పోరాడాలి. అది కన్నప్ప సినిమాలో చెప్తుంది. అది మీకు హీరోయిక్గా లేక వైలెన్స్గా యాక్షన్గా అనిపిస్తే సినిమా చూశాక మీరు దాన్ని ఆ అంతర్భావాన్ని అర్థం చేసుకుంటారు. సో అక్కడ ఉన్నటువంటి ఆటవికం, అగ్ర వర్ణాలు ఇలాంటిది కాకుండా మీరు చెప్పినట్టుగా దండెత్తుకుని రావడం, లేకుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవడం, ఇవన్నీ కూడా అందులో యాడ్ అయ్యి ఉన్నాయి. అంటే భగవంతుడు అనేవాడు ఒక అగ్రవర్ణాలు చెందినవాడు కాదండి. ముఖ్యంగా ఈశ్వరుడు భూతనాథుడు. అంటే ప్రాణాలు ఉన్న మనుషులకు కాదు, పాముకి ఆయనే దేవుడు, సాలీడికి ఆయనే దేవుడు, ఏనుగుకి ఆయనే దేవుడు, ఇంకా భూత ప్రేత పిశాచాలు కూడా ఆయనే భూతనాథుడు అంటారు. దేవుడు అనేవాడు ఒకే, ఆయన సృష్టించిన జీవుల సకల చరాచర జీవులకు ఆయనే అధిపతి.
అటువంటి దేవుడిని పూజించడంలో కులం పేరున కొట్లాడడం అనేది తప్పు. భారతదేశం నాశనం అవడానికి కారణం అదే. దేవుడిని పూజించిన దగ్గర అగ్రవన్నం ఆటవికలు ఉండడం తప్పు. అందరూ పూజించాలి. కన్నప్ప చేసింది అదే కదా. ఆ కన్నప్పను అర్థం చేసుకున్నవాడు కూడా మహాదేవ శాస్త్రి పాత్ర. ఆయన అర్చకుడు ఉండొచ్చు, ఆయన కొన్ని ఆచారాలు ఉండొచ్చు, సాంప్రదాయాలు ఉండొచ్చు, కానీ అతని భక్తిని కాదనలేడు. ఇది మన భారత హైందవ ధర్మంలో గొప్పతనం. ఇక్కడ కులం గొప్పతనం కాదండి. ఆ ధర్మం కోసం ఎవరు ఏవైనా చేస్తారు. ఆటవిడు కళ్ళిస్తాడు, ఒక బ్రాహ్మణోత్తముడు అర్థం చేసుకుంటాడు. ఇది మన సంస్కృతి. దీనికి మనకి నాశనం చేయడానికి ప్రయత్నించి వచ్చేది విదేశీయులే అండి. ఇప్పుడు కులం అనేది ఒక పని, దాన్ని మీరు వేరు వాళ్ళు వేరు అని చిచ్చు పెట్టింది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రాజ్ కుమార్ గారు చేశారు, ఆ తర్వాత కృష్ణరాజు గారు చేశారు. ఇంతమంది చేసిన తర్వాత మనకంటూ ఒకటి ఉంటుంది, లైక్ ఈ రేంజ్ లో ఉండి ఉండొచ్చు అనేది. ట్రైలర్లు టీజర్లు చూసిన తర్వాత ఇంత ఖర్చు పెట్టారా, ఇలాంటి వీరోచితమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, హీరోయిక్ ఇమేజ్ ఉందా? ఇందులో భక్తికి సంబంధించి చూస్తే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక పోస్ట్, నీలమేఘ శ్యాముడు అనేది శ్రీరాముణ్ణి అంటాం మనము. అలా శివుడు కూడా అలాగే ఉంటాడు. గరళకంఠుడు అంటే ఇక్కడ మాత్రమే ఉంటుంది నీలంగా, బాడీ అంతా అలా చూపించడం ఏంటి అనే దాంతో పాటు శివుడు ఎక్కడ నీలంగా ఉన్నాడు? అక్షయ్ కుమార్ కి సంబంధించి గరళకంఠుడే, గరళం దగ్గర నీలకంఠుడు ఆయన, అంతే. మిగిలినంత మామూలుగా అలాంటి పోస్టర్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అవి లైక్ యాంటీగా ఎవరైనా రిలీజ్ చేస్తున్నారా ఏంటి అనేది కూడా చూసుకోవాలి. కాదు కదా, నేను ఒక మాట చెప్తున్నాను. దేవుడు ఎలా ఉంటాడని చూసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరో మహర్షులు, మహాభక్తులు చూసి ఉంటారు. మీరు నేనైతే చూడలా. మిగిలిన నేను క్షమించాలి, గుళ్ళో పూజించే వాళ్ళు కూడా, గుడిలో నిత్యం సేవల్లో తరించే వాళ్ళు కూడా చూసి ఉండకపోవచ్చు. అంటే ఒక శరీరవాణి లేక మనసు లోపల నుంచి భగవంతుడి పలికొండొచ్చు, భగవంతుడు సమాధానం చెప్పుండొచ్చు, దారి చూపించవచ్చు, కానీ భగవత్ సాక్షాత్కారం జరగకుండా జరిగినా కూడా ఒక కాంతో వెలుగు కనపడుతుంది, ఒక రూపం కాదు. రూపం అనేది ఒక వ్యక్తి, కొంతమంది కవుల ఊహ, కొంతమంది చిత్రకారుల కల్పన. సో దాన్ని బట్టి మనం ఊహించుకున్న ఒక ఆకారం చూస్తున్నాం, అంతే తప్పితే అవన్నీ వాస్తవాలు అనుకోవడం మనకి సమంజసం కాదు. యూజువల్గా ఇప్పుడు రామారావు గారిని మనం రాముడిగా చూసాము, ఆ తర్వాత బాలకృష్ణ గారు కూడా రాముడిగా చేశారు. కృష్ణరాజు గారు రాముడిగా కన్నప్పగా చేసిన తర్వాత ప్రభాస్ కూడా కన్నప్పగా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ప్రభాస్ని ఒక చిన్న రోల్ కి పరిమితం చేశారు. మీరు చిన్న రోల్ కాదు, చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. రుద్ర అనే ఒక పాత్ర, అది దైవాంశ సంభూతులు అనే ఒక పాత్ర. ఈ కథని ఒక అవసరమైన చోట ఒక మలుపు తిప్పే పాత్ర. ఒక ఏమంటారు, కొన్ని మెయిన్ క్యారెక్టర్స్కి వాళ్ళతో సంఘర్షించి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి, వాళ్ళతో ఫైట్ చేసి, వాళ్ళ తప్పులు వాళ్ళు తెలిసేలాగా నడిపించే ఒక గొప్ప పాత్ర అది చిన్న పాత్ర కాదు. అంటే డెఫినెట్గా కృష్ణరాజు గారి అభిమానులు ప్రభాస్ గారు కన్నప్ప చేస్తే బాగుంది వాళ్ళు అందరూ అనుకుంటారు, తప్పు లేదు. కానీ కృష్ణరాజు గారు ఆయన జీవించున్న కాలంలోనే విష్ణు గారు కన్నప్ప చేస్తానంటే ఆయన బ్లెస్ చేశారు. కృష్ణరాజు గారు లేకపోయినా అదే కుటుంబానికి చెందిన ప్రభాస్ గారు వాళ్ళ పెదనాన్నగారు చేసిన మ్యాగ్నమ్ ఓపస్ భక్త కన్నప్ప సినిమాని విష్ణు గారు చేస్తుంటే ఎంకరేజ్ చేస్తూ ఆయన ఒక పాత్ర చేస్తున్నారంటేనే కృష్ణరాజు గారి అభిమానులు కావచ్చు, ప్రభాస్ గారి అభిమానులు కావచ్చు, లేదా కృష్ణరాజు గారి కుటుంబం కావచ్చు, ఈ కన్నప్పని ఆశీర్వదించి సపోర్ట్ చేశారని అర్థం అండి. ఒక మల్టీ స్టారర్ మూవీయే కాదు, మల్టీ లింగ్వల్ మూవీ, ఒక పాన్ ఇండియా మూవీగా వస్తుంది. అటు మోహన్ లాల్ ఉన్నారు, ఇటు శరత్ కుమార్ గారు ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, అక్షయ్ కుమార్ హిందీ నుంచి ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు అందరూ ఆల్మోస్ట్ భక్త కన్నప్పని చూసిన వాళ్లే ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు ఈ స్టోరీ ఇలాగే ఉంది కదా, ఇది కాదు కదా, ఇలా జరగట్లేదు కదా, మనమేంటి ఈ సినిమాలో దీన్ని మార్చామా లేకుంటే ఒరిజినల్ గా మనమే చూపించామా అని అనుకున్నప్పుడు కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ దాన్ని మంచు విష్ణు గారు రాసుకున్నారు, తర్వాత మీరు దాన్ని డెవలప్ చేశారు, లేకుంటే దానికి కావాల్సినటువంటి వనరులన్నీ మీరు సమకూర్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని మీరు ఆల్రెడీ మనకు ఒక ప్రీ మైండ్ అనేది ఉంది, మనం ఇలాగే ఉంటుందని ఊహించుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఎలా ఒప్పించారు అందరినీ? అక్షయ్ కుమార్ గారికి మన కన్నప్ప గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఓకే. ప్రభాస్ గారికి కన్నప్ప అనేది ఆయన నరనారలో జీర్ణించుకుపోయి ఉంటుంది. వాళ్ళ పెద్దనాన్నగారి సినిమా ఆయన ఎన్ని వందల సార్లు చూసుకుంటారు, కథ గురించి తెలుసు. ఈ సినిమాలు అంటినట్లు కాదండి. ఇప్పుడు ప్రేక్షకులకు కూడా వాళ్ళ కృష్ణరాజు గారి కన్నప్ప సినిమా చూసారో లేదని పక్కన పెడితే వాళ్ళందరికీ కథ తెలుసు. కథ ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటుందని కూడా ఊహించుకుంటూ ఉంటారు. ఇది కాదు అంటే అదే కథ, బట్ అందులో కొన్నిటిని సరిదిద్దుతూ కొన్నిటిని జత చేస్తూ సాగింది ఇది. అందువల్ల అవన్నీ సినిమా చూసాక అర్థం ఉంది. మీకు ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక మెయిన్ ఇది ఒకటి ఉంది. మీరు ఎంతవరకు చూసిన కన్నప్ప సినిమాలో శివలింగాన్ని చూశారు,
అవును. ఏదైతే ప్రతి ఆలయంలో శివలింగాకారం ఉంటుందో, లింగాకారం ఉంటుందో అదే దాన్ని సినిమాలో చూపించారు. కానీ ఈ కథ కాళహస్తిలో జరిగింది. కాళహస్తిలో ఉన్న పంచభూత లింగాల్లో వాయులింగం, వాయులింగం రూపం కాళహస్తిలో దర్శనం చేసుకుని ప్రతి భక్తుడికి తెలుసు. మరి ఇదే వాయులింగం కదా వాళ్ళు పూజించిన శివలింగం అయి ఉండాలి. అప్పుడు ఒక శివలింగం ఉండి ఆ తర్వాత వాయులింగం వచ్చింది కాదు. సో వాయులింగం అనేది యుగాలలో సత్యయుగంలో కూడా వాయుదేవుడు పూజించారని పురాణాలు రాస్తుంది. సో అటువంటి వాయులింగం ఎలాగుంటుందో అలాగే సినిమాలో చూపించారు. మీకు ఫస్ట్ శివ శివ శంకర పాట వచ్చినప్పుడు కొంతమంది శివలింగాన్ని చూసి షాక్ అయ్యారు. ఇదేంటి శివలింగం కాకుండా ఇంకేదో పెట్టాడు ఏంటని కొంతమంది ఆశ్చర్యపోయారు, కొంతమంది ఫోన్లు చేశారు, కొంతమంది అడిగారు. ఆ తర్వాత విష్ణు మంచు గారు చెప్పిన దాన్ని బట్టి వాయులింగం మనం శ్రీకాళహస్తిలో చూసే వాయులింగం ఇదే కదా, ఈ వాయులింగానికి కదా కన్నప్ప పూజించింది, అప్పుడు జనాలు పూజించింది, ఈ వాయులింగానికి కదా కళ్ళు దానం చేసింది అనుకున్నప్పుడు ఓకే ఇది కరెక్ట్ అని తెలుసుకున్నారు. అలాగా వాళ్ళు చెప్పే కొద్దీ వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ సినిమా ఇన్నేళ్ల తర్వాత ఎందుకు తీయాలి అంటే ఈ జనరేషన్కి ఇది కాళహస్తి పుణ్యక్షేత్రం పవిత్రత, ఇది వాయులింగం మహిమ, ఇది ఒక భక్తుడి త్యాగం, ఇది ఒక భక్తుడి పూరించిన ధర్మ పోరాటం, ఇది ఒక వీరుడి త్యాగం సాహసం ఇదని చెప్పడం కోసం ఈ కన్నప్ప సినిమా తీశారు. అందువల్ల ఈ కొత్త అంశాలన్నీ మీకు మొదట ఒకసారి అంటే పాత కన్నప్ప సినిమా చూసి ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఇలాగే ఉండాలని వచ్చిన వాళ్ళకి మొదట షాక్గా ఉండొచ్చు, ఆశ్చర్యపోవచ్చు, తర్వాత అర్థం చేసుకుంటే అందులో లీనం అయిపోయాక ఇది కదా వాయులింగం ఇలాగే ఉంటుంది కదా, కాళహస్తిలో జరిగిన కథ ఇలా కాదు ఎలా ఉంటుంది అని తెలుసుకుంటారు. సో ఇప్పుడు మీరు దశావతారాలు అంటే 10 కాదు అవి 21 ఉన్నాయి అన్నట్టుగా గరికపాటి దగ్గరికి వెళ్ళారు. ఆయన వ్యాస భాగవతంలో రాస్తుంది. మీరు చదువుకున్న తర్వాత గరికపాటి గారి దగ్గరికి వెళ్ళారు, ఆ తర్వాత మీకు సందేహాన్ని నివృత్తి చేసుకున్నారు. వీటికి సంబంధించి చరిత్రకారుల్ని అప్రోచ్ అయ్యారా, లేకపోతే ఈ అందులో బ్రాహ్మణ వ్యతిరేకంగా ఉంది అనేటువంటి వాదనలు వచ్చాయి, ఇవన్నీ ఒక మాట చెప్తానండి. బ్రాహ్మణ వ్యతిరేకత అనేది ఈ సినిమాలో ఉందని ఎలా అనుకుంటారు నా మొదటి ప్రశ్న. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్లో కానీ టీజర్లో కానీ ఒక బ్రాహ్మణ్ణి కావచ్చు, వేరే కులం ఏదైనా కావచ్చు, ఒక కులాన్ని ప్రత్యేకించి ఉద్దేశించి ఒక తప్పుడు మాట లేదు, ఒక తప్పుడు షాట్ లేదు, ఒక ఎగతాళి చేస్తూ లేదు, అవహేళన చేస్తూ లేదు. కేవలం బ్రహ్మానందం గారు సప్తగిరి ఓ ఫస్ట్ లుక్ మీద పిలక గిలక అని అలా పాత్రల పేర్లుంటే ఇది మొత్తం బ్రాహ్మణుల్ని తక్కువ చేస్తున్నారేమో అని కొంతమంది అపోహపడ్డారు. మీకు అది తప్పు, అది నిజమా కాదని ఎలా తెలుస్తుంది? సినిమా చూసాక తెలుస్తుంది. సినిమా చూసాక తప్పు ఉందనుకోండి అప్పుడు నిలదీయచ్చు. ఇంకొక విషయం చెప్తాను, ఇది దాదాపు 200 కోట్ల పైన ఖర్చు పెట్టి తీస్తున్నారు. ఏమండి ఇది కళ, ఈశ్వర సేవ అనేది పక్కన పెడితే వ్యాపారంలో నేను ఒక దుకాణం పెట్టుకున్నాను అనుకోండి, నేను నా దుకాణంలోకి నా కులం వాళ్ళు వచ్చి కొనుక్కోవాలనుకోను, ఊళ్ళో ఉన్న అన్ని కులాల వాళ్ళు వీలైతే పక్కూరు వాళ్ళు కూడా వచ్చి కొనుక్కోవాలనుకుంటాను, నా వ్యాపారం బ్రహ్మాండంగా జరగాలనుకుంటాను. ఇది వ్యాపార సిస్టమ్. కళాకారుడికి ఏంటి, నన్ను మా వీధిలో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే సరిపోదు, పక్క స్టేట్ వాడు కూడా వచ్చి నన్ను అబ్బా ఏం యాక్ట్ చేసావు గురువు, లేక ఏం రాసావు గురువు, ఏం పాడావు గురువు అంటే నాకు మహా ఆనందం. ఒక కళాకారుడు కోరుకునేది హద్దులు దాటిన ప్రశంస, ఒక వ్యాపారస్తుడు కోరుకునేది ఏ భేదం లేని కాసుల వర్షం. సో కన్నప్ప సినిమా కూడా మోహన్ బాబు విష్ణు గారిని తీశాక ఒక బ్రాహ్మణుని అవహేళన చేస్తే డబ్బులు వచ్చేస్తాయని భ్రమలో ఎందుకుంటారు. ఒక మాట, బ్రాహ్మణులు అవహేళన చేస్తే బ్రాహ్మణులు హట్ అవడం కాదు, మిగిలిన కులాల్లో ఫీల్ అవరా? ఎందుకు? బ్రాహ్మణులు అంటే మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళు ఒక హిందూ మత ధర్మాన్ని కాపాడుతున్నారు, ప్రచారం చేశారు, నిలబెట్టారు, లేక ఆలయంలో అర్చకులుగా సేవలు అందిస్తున్నారు, వాటి జ్యోతిష్య శాస్త్రంలో కావచ్చు, వాస్తు శాస్త్రంలో కావచ్చు వాళ్ళు నమ్ముతున్నారు. ఒక బ్రాహ్మణ్ని అవహేళన చేస్తే మిగిలిన కులాలు సహిస్తారా? వాళ్ళు సినిమాని ఆదరిస్తారు, అబ్బా వ్యాపారం వాళ్ళని ఇలా తిట్టారంటే వాళ్ళు అవహేళన చేశారని వచ్చి ఎంజాయ్ చేస్తారు చెప్పండి, ఎవరు చేయరు. సంస్కారం ఉన్నవాడు ఎవడూ చేయడు. ఇలా చేసిన వాళ్ళు సినిమా తీసేటప్పుడు ఎందుకు బ్రాహ్మణ కులాన్ని అవహేళన చేస్తారు? బ్రాహ్మణ అంటే కక్ష అంటే ఇప్పుడు కన్నప్ప టీంలో 400 మంది పనిచేస్తే అందులో ఎన్నో పదుల మంది బ్రాహ్మణులు పనిచేశారు. ఆయన యూనివర్సిటీలో బ్రాహ్మణులు పనిచేస్తున్నారు. ఆయన స్థాపించిన సాయిబాబా గుడిలో బ్రాహ్మణ పూజారులే ఉంటారు, వేరే కులం వాళ్ళని పెట్టరు కదంటే. ఇంత వ్యక్తి చేసిన వ్యక్తి, ఇంకొకటి కూడా చెప్తాను, 200 కోట్లు పెట్టి తీసిన సినిమా వ్యక్తి ఇదే 200 కోట్లు పెడితే 200 కోట్లు 50 కోట్లు పెడితే బ్రహ్మాండమైన శివాలయం కట్టొచ్చా లేదా? దానికి దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చేలా చేయగలరా లేదా? ఆలయంలో ఉన్న శిల్పాలు కావచ్చు, అలంకరణ కావచ్చు, జరిగే పూజా విధానాలు కావచ్చు వస్తారు. లేదు ఆయన తలుచుకుంటే దేశంలో ఉన్న ప్రతి శైవ క్షేత్రంలో ₹1 కోటి దానధర్మం చేస్తే బంగారు కిరీటం ఆభరణాలు సమర్పించి సేవ చేసుకోవచ్చు. కావాల్సినంత కీర్తి లభిస్తుంది కదా, కావాల్సినంత పుణ్యం కూడా లభిస్తుంది కదా. ఎందుకు 200 ఖర్చు పెట్టి ఒక శివభక్తుల మీద సినిమా తీయాలి? పైగా భక్తిరస చిత్రం జనాలు చూస్తారో తెలియని ట్రెండ్లో ఎందుకు తీశారు అంటే ఒక ఈశ్వర భక్తుడి కథ. తెలుగు మాట శ్రీకాళహస్తి మనకు తెలుసు, కర్ణాటక వాళ్ళకి తెలుసు, తమిళనాడుకి తెలుసు, నార్త్ ఇండియాలో వాళ్ళకి తెలియాలి, ప్రపంచంలోని మిగిలిన వాళ్ళకి కూడా తెలియజేసిన ప్రయత్నంలో
వాళ్ళు ఒక బ్రాహ్మణ కులాన్ని ఎందుకు తక్కువ చేస్తారు? పైగా హైందవ ధర్మ పరిరక్షణలో ముందేది బ్రాహ్మణులే. అటువంటి బ్రాహ్మణుల్ని తప్పుగా ఎందుకు చూపిస్తారు? ఇప్పుడు మన పురాణాలు ఉన్నాయి. పురాణాల్లో కొంతమందిని కొన్ని పాత్రల్లో చూపించారు. అంటే కొన్ని కులాల వారు, మనం కాదనలేం. ఇప్పుడు రేపు ఆ సినిమా తీసినప్పుడు ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు కొట్టుకున్నారు అంటే తప్పు కదా. శ్రీరాముడు ఒక కులం, ఆయన మహా భగవంత అవతారమే, సాక్షాత్ భగవత్ అవతారం, కానీ ఆయన కులంలో పుట్టిన వ్యక్తి అంటారు. రావణ బ్రహ్మ మరో కులంలో పుట్టిన వ్యక్తి. వాళ్ళిద్దరిని రావణాల సంగ్రామం చూడకుండా ఇద్దరు కులాల మధ్య పోరాటం కింద చూస్తే దేశం ఏమవుతుంది? దాన్ని అప్పటికీ కూడా రామాయణాన్ని ఆర్య ద్రావిడ యుద్ధం కింద చీల్చారు. రేపు కులాల వారిగా కూడా చీలుస్తారు. అది సమంజసమా? ఒక ధర్మం అధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఒక దాంట్లో పుట్టినవాడు కూడా తప్పు దొరికితే అంత పండితుడు అంత ఉత్తముడు కూడా ఇలాగే అయిపోతాడు అని చెప్పడం ఒక కథ. ఒక తక్కువ జాతి వాడు, లేక క్షమించాలి, తక్కువ జాతి అని కాదు, ఒక తక్కువ స్థాయి వ్యక్తి తప్పు చేశానుకో, ఇది బ్రాటప్ ఇదే ఇలాగే చేశాడు అనుకోవచ్చు. ఒక ఉన్నత కులంలో పిట్టిని చిన్న అపరాధం చేసి ఇంత శిక్ష అనుభవించా అంటే ఏంటిది? ఒక మోరల్. దాన్ని ఆ మోరల్గా తీసుకోవాలి తప్పితే దానిలో కులం ఎత్తికామనుకోండి, ఇంక ఈ దేశంలో ఎవరు ఏ కథలు చెప్పలేరు. నెక్స్ట్ జనరేషన్ కథలు చెప్పాలన్నా భయపడతారు. దేవుళ్ళ సినిమాలు తీస్తే చూస్తారో లేదో అనుకున్న దానికి ట్రెండ్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తున్నట్టుంది. దేశవ్యాప్తంగా ఒక దేశభక్తి సినిమాలు వస్తున్నాయి, లేకుంటే చరిత్రకు సంబంధించినవి వస్తున్నాయి, దేవుణ్ణి ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నటువంటి సినిమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అవన్నీ కూడా మళ్ళీ హిందుత్వాన్నో లేకుంటే ధర్మాన్నో ప్రొజెక్ట్ చేయడానికి, అది హైలైట్ చేయడానికి చూపిస్తున్న సినిమాలు. కన్నప్ప కూడా అలాగే వస్తోంది అనే మాట వినిపిస్తోంది. అంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు బాహుబలి స్టార్ట్ చేసినప్పుడు జానపద సినిమాలు ట్రెండ్ లేదు. ఓకేనండి. ఈ మధ్యకాలంలో వచ్చిన ఇప్పుడు చరిత్ర సినిమాలు చావా తీసుకోండి, లేక అంతమునుపు వచ్చిన హనుమాన్ అనేది ఒక మైథాలజీ కలిపిన ఒక ఫ్యాంటసీ సబ్జెక్ట్, కార్తికేయ 2 అది కూడా అలాంటిదే. కానీ ఇది పూర్తిగా అవుట్ ఉన్నది భక్తిరస చిత్రం. అంటే ఒక అన్నమయ్య ఇలాంటి వాటి తర్వాత మంజునాథ ఆ కోవలో వచ్చిన పూర్తి భక్తిరస చిత్రం ఇదే. ఇది ఎందుకు అంటే హిందూ ధర్మాన్ని చూసి ఆదరించే వాళ్ళు ఎక్కువ అయ్యారు, దాని మీద డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బుల కోసం తీయాలని ప్రయత్నం కాదండి. నేను అంటుంది ఏంటంటే ఈ జనరేషన్ ప్రేక్షకులు మన మూలాలని పురాణాలని తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. చావా సినిమాతో అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే చావా చరిత్రని మన చరిత్ర పాఠాలు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారు ఈ జనరేషన్. సోషల్ మీడియాలో వాళ్ళ అవేర్నెస్ వచ్చింది ఎందుకు ఆ సినిమా చూశాక. ఈ జనరేషన్ మన చరిత్ర గురించి పురాణాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి తెలియజెప్పడానికి ఇది సినిమా మీడియానికి అవసరం. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇదివరకు ఒక ప్రాంతానికి కాదు, దేశవ్యాప్తం ప్రపంచవ్యాప్తంగా చెప్పచ్చు. టెక్నాలజీతో అసాధ్యమైన సన్నివేశాలు కూడా చూపించవచ్చు. అందువల్ల ఇలాంటి చిత్రాలకు ఆదరణ పెరుగుతుంది, ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. సో ఇప్పుడు మనకు అవసరం ఏర్పడింది. చావా చూసిన తర్వాత అది ఎందుకు పాఠ్య పుస్తకాల్లో లేదు అనుకున్నట్టుగా అలాంటి శంభాజీ మహారాజులు మన దగ్గర కూడా ఉన్నారు కదా, ఇలాంటి సినిమాలు మన దగ్గర ఎందుకు రాలేదు అనేటువంటి ఒక మాట కూడా వినిపించింది. అంటే ఇప్పుడు రుద్రమదేవి మనవడు ప్రతాప్ రుద్రుడు అండి. నేను రుద్రమదేవి సినిమాకి రాశాను. సో ఆ సినిమా గురించి నేను ఎంతో కాకతీయుల గురించి చాలా పరిశోధన చేశాను, ప్రతాప్ గురించి పరిశోధన చేశాను. ఇక్కడ పరిశోధన అంటే ఒక విషయం చెప్తానండి, ఆడియన్స్కి తెలియకపోవచ్చు, క్రిటిక్స్ తెలియకపోవచ్చు, నా జాబ్కి నేను తెలియాలి కదా. మేము షూటింగ్ చేస్తుండగా తెనాలిలో ఒక శాసనం దొరికింది. అదేంటంటే ఒక కాకతీయుల అధికారి, ఈ పన్ను రుసులు చేసే అధికారి ఎవరో వస్తే అతను తప్పుడు పని చేసిన ఊరో వాళ్ళందరూ అతను గుండు గీయించి గాడిద మీద ఊరేగించి ఒక శాసనం వేశారు. ఫలానా కాకతీయ కోశాధికారో దండాధికారో ఇలా వస్తే తప్పు చేయడం ఈ శిక్ష విధించామని శాసనం వేశారు. ఆ శాసనం దొరికింది. మనకు ఎంతసేపు రాజులు అధికారులు ప్రజల గురించి శిక్షల గురించి తెలిసిన జనం ఒక నాయకుడికి వేసిన శిక్ష గురించి అదే మొదటిసారి శాసనంలో బయటపడింది. సో ఈ ఎపిసోడ్ జనాన్ని తెలియాలని మేము ఎపిసోడ్ పెట్టాం సినిమాలో. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన మూలాలు తెలుసుకున్న ప్రయత్నం మనకు చాలా అద్భుతాలు జరుగుతాయి. ప్రతాపరుద్రుడి చరిత్ర ఉంది. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి దక్షిణ భారతాన్ని ఏకం చేసి ఢిల్లీ సుల్తాన్ల కోసం వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప త్యాగశీలి మహావీరుడు ప్రతాపరుద్రుడు. ఆయన వసంత పంచమి రోజు కన్ను మూశాడు. ఆ విషయం ఎవరు పట్టించుకోరు. ఇక్కడ తెలంగాణ జాతి కావచ్చు, ప్రజలు కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, దక్షిణాది వాళ్ళు కావచ్చు, ఆ విషయం విస్మరిస్తుంటారు. మనకి చరిత్ర అంటే ఏంటంటే బోర్. అబ్బా మొదలెట్టాడరా బాబు చరిత్ర. ఇప్పుడు నేనే మాట్లాడుతున్నా కానీ మీకే బోర్ కొడుతుంది. ఏంటి సినిమా గురించి ప్రభాస్ అలాగా కాజల్ అలాగా ప్రీతిమ కొందరు అలాగని మాట్లాడకుండా సంస్కృతం అంటాడు, రామాయణం అంటాడు కదా, మీకు చిరాకు కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కామన్ ఆడియన్స్కి ఎలాగుంటుంది? మన చరిత్రను మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక తమిళనాడు మలయాళీలు లేక మిగిలిన భాషల వాళ్ళ చరిత్రకు అంత గౌరవం ఇస్తుంటే నిన్న మరాఠీలు ఎంత ఉన్నారు చావా కథని, చావా చరిత్రని. అలాంటి మహావీరులు ఎంతమందో ఉన్నారు. ప్రతి ఊర్లో ఉంటారు, ప్రతి శకంలో ఉంటారు, ప్రతి తరంలో ఉంటారు.
అటువంటి తెలుసుకోవాలి మనం. ప్రతిదీ సినిమాగా రాకపోవచ్చు. మనకేంటి ఆధారం? పుస్తకాలు చదవాలి. మనకు భాష రాదే, తెలుగు భాష రాదు, ఇంకేం పుస్తకాలు చదువుతాం? సో ఇప్పుడు కన్నప్ప మీరు చరిత్రను సెట్ చేసే ప్రయత్నం చేసి ఇప్పటిదాకా మనకి తెర మీద ఏదైతే కనిపించిందో ఇది కాదు ఒరిజినల్ కథ ఇది. అందులోనూ కూడా మీకు క్రియేటివ్ లిబరల్ గా కొంచెం ఫ్రీ హ్యాండ్ అనేది తీసుకున్నారు, సినిమాటిక్ లిబర్టీ తీసుకుని జనరంజకంగా వాళ్ళకి అర్థం అయ్యేలాగా, ఈ జనరేషన్కి అర్థం అయ్యేలా అంతే ఎమోషన్స్ తో స్టోరీ టెల్లింగ్ తో చేసిన ప్రయత్నం కన్నప్ప. సో అందులో వాట్ ఈస్ వాట్ అనేది చూపించే ప్రయత్నం అనేది ముందుకెళ్ళి ఒక కన్నప్ప కథల జీవితం ఇలా సాగుంటుంది అని ఆలోచించిన ఒక ఊహని ఎవరిని కించపరచకుండా జనం గుండెలకి హత్తుకునేలాగా ఈశ్వరుడి గుండెల్లో కన్నప్ప నిలిచిపోయాడండి, ఐక్యం చేసుకున్నాడు ఆయన. అలాగే ఈ కన్నప్ప కథని ప్రేక్షకుల హృదయాలు నిలిచిపోయేలా కోసం మొత్తం యూనిట్ అంతా కృషి చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. బెస్ట్ విషెస్ టు యూ. అండ్ ఇంకొక మంచి సినిమాని మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ మంచి స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బెస్ట్ విషెస్ టు యూ అండ్ టు ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కవిత గారు. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.